ఈరోజు నౌన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ నౌన్? సో నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నేమింగ్ వర్డ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ animal also we can say. So naming, it's a noun is a naming word of a person, place, thing or animal. So examples: boy, tree, king, Hyderabad, rose, happiness. So these are all examples. So ఇందులో first types of nouns. Common noun. What is common noun? A common noun is a word that refers to a general person, place, thing or idea. A common noun అంటే ఏంటి అంటే, సో ఇట్ ఈస్ రిఫరింగ్ టు ఏ జనరల్ పర్సన్. అంటే నార్మల్గా కామన్గా ప్రతి పర్సన్కి అప్లికేబుల్ అయ్యేది, లేదా ప్లేస్కి కానీ థింగ్ కానీ ఐడియాకి. ఎగ్జాంపుల్ డాగ్. సో ఇందులో డాగ్ అనేది ఇట్స్ ఏ కామన్ నౌన్. ఒక యానిమల్ నేమ్ డాగ్. అంటే డాగ్లో మళ్ళీ నేమ్స్ కూడా ఉంటాయి. ఏంటి పప్పి, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ చింటూ, ఆర్ ఎల్స్ డాబర్, టైప్స్ ఆఫ్ డాగ్స్ వీ హ్యావ్. అందులో స్పెసిఫిక్గా నేమ్ పెడితే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం, లేదా కామన్గా పిలిస్తే వాటిని డాగ్ అంటాం. సిటీ ఎగ్జాంపుల్. సిటీకి ఎగ్జాంపుల్ ఏంటి? సిటీ అంటే నగరం, అది ఏ నగరం అయినా కావచ్చు. హైదరాబాద్ ఇట్స్ ఏ నగరం, దాన్ని హైదరాబాద్ అని పిలిస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓన్లీ సిటీ అని పిలిస్తే కామన్ నౌన్ అవుతుంది. అదే ముంబై సిటీ అంటే ముంబై ఏమో ప్రాపర్ నౌన్ అవుతుంది, లేదా సిటీ అని పిలిస్తే అది కామన్ నౌన్ అవుతుంది. ఇది అన్నిటికీ అప్లికేబుల్. బుక్, కార్, టీచర్, మౌంటైన్, కంప్యూటర్, ఫ్లవర్. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్. అండ్ ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్గా ఏ ప్రాపర్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ సమ్ పర్టిక్యులర్ పర్సన్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ ప్లేస్. సో దానికి మనం ప్రాపర్ నౌన్ అని పిలుస్తాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ని మనం రైట్ బాయ్ అన్నాం అనుకోండి, లేదా మ్యాన్ అన్నాం అనుకోండి, ఆ మ్యాన్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అదే మ్యాన్ కి మనం నేమ్ పెడితే ఏమవుతుంది? టాగర్ అనే నేమ్ పెడితే ఏమవుతుంది అంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అదేవిధంగా కిడ్స్, మదర్ తెరిసా. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాపర్ నౌన్. అండ్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్. సో ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కలెక్టివ్ నౌన్. ఎగ్జాంపుల్ క్రౌడ్, మాబ్, టీమ్, బ్లాక్, హర్డ్. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, గ్రూప్ ఆఫ్ యానిమల్ కానీ, ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ కానీ, వాటిని పిలిచే నేమ్స్ అన్నట్టు. వాటిని మనం ఏమంటాం? కలెక్టివ్ నౌన్ అంటాం. సో నెక్స్ట్ వన్, కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ థింగ్ దట్ కెన్ బి టచ్డ్ ఆర్ సీన్. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదైతే టచ్ చేయగలుగుతామో, లేదా ఏదైతే చూడగలుగుతామో, వాటికి ఉన్న పేర్లను మనం ఏమంటాం? కాంక్రీట్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్ రూమ్. రూమ్ అంటే ఏమిటి? ఒక గది. ఆ గదిని మనం చూడగలము, దాన్ని తాకగలం. సో దాన్ని కాంక్రీట్ నౌన్ అనొచ్చు. సో కాంక్రీట్ అంటే మన తెలుగులో మూర్త, అమూర్త అని ఉంటుంది. అంటే మూర్త అంటే చూడగలిగేది లేదా టచ్ అంటే మనం పట్టుకోగలిగేది, వాటిని కాంక్రీట్ నౌన్ అంటాం. అదే సన్ ని మనం పట్టుకోలేం బట్ చూడగలం, దాన్ని కాంక్రీట్ నౌన్ అనొచ్చు. గర్ల్ అంటే చూడవచ్చు, పట్టుకోవచ్చు. సో గర్ల్, వీటిని మనం కాంక్రీట్ నౌన్ అంటాం. అదే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ, యాక్షన్ ఆర్ స్టేట్. ఇదేంటి అంటే దీన్ని మనము చూడలేము, టచ్ చేయలేము, కానీ దీన్ని మనం ఎక్స్పీరియన్స్ కాగలుగుతాం. దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఫ్రీడమ్, లిబర్టీ, స్వేచ్ఛ. థాట్, ఆలోచన మనం చూడలేము, అదేవిధంగా దాన్ని టచ్ చేయలేము కూడా. జాయ్ అంటే ఏంటిది? హ్యాపీనెస్, సంతోషాన్ని చూడలేము అండ్ టచ్ చేయలేము, బట్ దాన్ని ఫీల్ కాగలుగుతాం. సో ఇవన్నిటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. నెక్స్ట్ వన్, కౌంటబుల్ నౌన్ అంటే ఏదైతే మనం లెక్కించగలుగుతామో వాటిని కౌంటబుల్ నౌన్ అంటాం. కౌంటబుల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ థింగ్ దట్ కెన్ బి కౌంటెడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే దేన్నైతే మనం లెక్కించగలగమో, అదేవిధంగా దాన్ని సింగులర్ కానీ ప్లూరల్ కానీ, ఏకవచనం మరియు బహువచనం, దాన్ని మనం కౌంటబుల్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్ స్టూడెంట్ అంటే ఒకరే. అదే స్టూడెంట్స్ అంటే ఎక్కువ, అంటే ప్లూరల్, బహువచనం. సో ఆ స్టూడెంట్స్ మనం లెక్కించగలం, ఒక స్టూడెంటా లేక 10 మందా అనేది మనం కౌంట్ చేయగలుగుతాం, కాబట్టి దీనికి కౌంటబుల్ నౌన్ అంటాం. అన్కౌంటబుల్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ థింగ్ దట్ కెనాట్ బి కౌంటెడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ సింగులర్ ఆర్ ప్లూరల్. ఎగ్జాంపుల్ మిల్క్, పాలు ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. దాన్ని మనం సింగులర్ కానీ ప్లూరల్లో కానీ డివైడ్ చేయలేము. అదేవిధంగా రైస్ అంటే బియ్యం. ఐస్, కాఫీ, టీ,
ఇంక్, ఆక్సిజన్ ఇవన్నీ ఏంటి అన్‌కౌంటబుల్ నౌన్. వీటిని మనం డివైడ్ చేయలేము. దీన్ని సింగులర్ గాని, ప్లూరల్‌గా గాని డివైడ్ చేయలేము. సో, వీటిని అన్‌కౌంటబుల్ నౌన్ అంటాం. సో, మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే థింగ్స్. ఎ మెటీరియల్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ సబ్‌స్టాన్స్ ఔట్ ఆఫ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. అంటే దాని నుండి మనం ఏదైతే ప్రొడక్ట్ నుంచి మనం ఒక మెటీరియల్‌ని తయారు చేస్తామో దాన్ని మెటీరియల్ నౌన్ అనొచ్చు. ఎగ్జాంపుల్ గోల్డ్. గోల్డ్ అనేది ఏంటి మెటీరియల్. సో, ఇట్స్ ఎ ప్రొడక్ట్ నేమ్. అందువల్ల దీన్ని మనం మెటీరియల్ నౌన్ అనొచ్చు. దానికి ఎగ్జాంపుల్ సిల్వర్, ఐరన్, వూల్, వుడ్. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటీరియల్ నౌన్. సో, నౌ వి షల్ గెట్ ఇంటు ద డీప్‌లీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్. సో, నౌన్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయి? సో, ఫస్ట్‌లీ మనం చూద్దాం నౌన్ ఫ్రమ్ అడ్జెక్టివ్. అంటే నౌన్ నామవాచకాలు దేని నుంచి అడ్జెక్టివ్ విశేషణం నుంచి ఫార్మ్ అయ్యే నౌన్స్‌ని మనం చూద్దాం. మోస్ట్ నౌన్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్. సో, మనకిక్కడ ఫస్ట్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి తెలియాలి. అడ్జెక్టివ్ అంటే ఏంటి ఇక్కడ ఏబుల్, కేపబుల్, డెన్స్, జనరస్, ఇగ్నోరెంట్, లోయల్, జీలస్. సో, ఇలాంటి వర్డ్స్‌ని మనం ఏమంటాం అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఏదైనా విశేషణాన్ని తెలిపే వర్డ్స్‌ని మనం అడ్జెక్టివ్ అంటాం. అంటే విశేషణాన్ని నుండి నామవాచకానికి ఎలా మార్చగలం? అంటే ఏబుల్ ఉంది ఇక్కడ. ఏబుల్‌ని ఏమవుతుంది ఇక్కడ ఈ ప్లేస్‌లో ఐటీవై అనేది యాడ్ అయింది. ఎబిలిటీ. ఎబిలిటీ అనేది ఏమవుతుంది ఇక్కడ నౌన్ అవుతుంది. అదే విధంగా కేపబుల్. కేపబుల్‌లో కూడా మళ్ళీ ఏబుల్ ఉంది. అంటే ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక వర్డ్‌కి ఎండింగ్‌లో ఏబుల్ అనే వర్డ్ వచ్చింది అంటే అది అడ్జెక్టివ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అనుకూలంగా మనకేముంటుంది ఇక్కడ అంటే ఏబుల్ అనే వర్డ్ ఉంటే దాన్ని మనం అడ్జెక్టివ్ అనుకోవాలి. అదే ఏబుల్‌ని మనం నౌన్‌గా మార్చడానికి ఏం చేసాం ఇక్కడ ఈని తీసేసి ఐటీవై అనేది యాడ్ చేసాం. ఎబిలిటీ అంటే ఇక్కడ ఐటీవై ఉన్నా కూడా మనకి అర్థం కావాల్సింది ఏంటి? అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే నౌన్ అని తెలుసుకోవాలి. అదే విధంగా డెన్స్. డెన్స్ ఏ వి ఐట్ ఈని తీసేసి మళ్ళీ ఏం చేసాం మనం ఇక్కడ ఐటీవైని యాడ్ చేసాం. డెన్సిటీ అంటే ఇది నౌన్‌గా మారింది. జనరస్, జనరసిటీ. ఇగ్నోరెంట్, ఇగ్నోరెన్స్. లోయల్, లోయాలిటీ. zealous, zeal. Novel, novelty. Pure, purity. క్విక్, క్విక్‌నెస్. మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఏ వర్డ్ ఎండింగ్‌లోనైనా ఎన్‌ఈఎస్ఎస్ అని ఉంటే అది నౌన్‌గా ఉంటుంది. ఇక్కడ మనం టీవై గాని, ఐటీవై గాని యాడ్ కావడం వల్ల నౌన్‌గా మారింది. అదే విధంగా ఎన్‌ఈఎస్ఎస్ అనేది జాయిన్ చేయడం వల్ల కూడా మనకి నౌన్‌గా మారుతుంది. అదే విధంగా అడ్జెక్టివ్ నుంచి బ్రేవ్. బ్రేవ్ నుంచి ఏమైంది ఇక్కడ బ్రేవరీ. నౌన్‌గా మార్చాలి అంటే ఇక్కడ ఆర్‌వై యాడ్ చేశాం. ఎలిజిబుల్, ఎలిజిబిలిటీ. ఫెర్టైల్, ఫెర్టిలిటీ. హానెస్ట్, హానెస్టీ. జస్ట్, జస్టిస్. వైజ్, విజ్డమ్. ఇక్కడ మనం వైజ్ ఈ తీసేసి డిఓఎంని యాడ్ చేసాం. వైజ్, వైజ్ అనే అడ్జెక్టివ్ ఇందులో విజ్డమ్‌గా మారుతుంది. అదేవిధంగా మూవబుల్, మూవబుల్ అడ్జెక్టివ్ మూవబిలిటీ. సో, ఈ విధంగా మారుతుంది. అంటే ఇక్కడ ఏబుల్ ప్లేస్‌లో మళ్ళీ ఎబిలిటీ అంటే ఈ ప్లేస్‌లో ఐటీవై యాడ్ అవుతుంది. సో, మూవబుల్ చేంజ్డ్ యాస్ ఏ మూవబిలిటీ. అబ్జెక్షనబుల్ ఇక్కడ అబ్జెక్షన్. రాయల్, రాయల్టీ. స్టూపిడ్, స్టూపిడిటీ. అంటే మనం కామన్‌గా ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే ఐటీవై అనేది యాడ్ కావడం వల్ల ప్రతి వర్డ్‌లో నౌన్ అనేదిగా మారింది. లేదా టీవై లేదా ఎన్‌ఈఎస్ఎస్ రైట్. ఇలాంటి సిలబుల్స్ వాడడం వల్ల నౌన్‌గా మారుతుంది. సో, నౌన్ ఫ్రమ్ అడ్జెక్టివ్. ఈ స్లైడ్ దేని గురించి అడ్జెక్టివ్ నుంచి నౌన్‌గా మారడానికి. నెక్స్ట్ నౌన్స్ ఫ్రమ్ వర్బ్స్ అంటే క్రియ నుంచి నౌన్‌గా ఎలా మార్చాలి. ఇక్కడ అడ్మిట్ అనేది ఏంటిది ఇక్కడ క్రియ. సో, దీన్ని ఎస్ఐఓఎన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ అడ్మిషన్‌గా మారింది. అంటే ఇక్కడ నౌన్‌గా మారింది. చూస్, చాయిస్. ఎగ్జిస్ట్, ఎగ్జిస్టెన్స్. అంటే ఎగ్జిస్ట్ అనే వర్బ్ ఎగ్జిస్టెన్స్‌గా మారింది నౌన్‌గా. అంటే అదే విధంగా నెక్స్ట్ వన్ హీల్. హీల్ వర్బ్ అనేది నౌన్‌గా హీలర్ అంటే ఆఫ్టర్ హీల్ వన్ మోర్ ఈఆర్ యాడెడ్. సో, దెన్ ఇది ఈ విధంగా నౌన్‌గా మారుతుంది. హీల్ అనేది వర్బ్ అయితే హీలర్ అనేది నౌన్ అవుతుంది. జడ్జ్, జడ్జ్‌మెంట్. ఇక్కడ కూడా మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎంఈఎన్‌టి గాని,
SION గాని, TION గాని యాడ్ కావడం వల్ల అది ఏ విధంగా నౌన్‌గా మారుతుంది. సో, లివ్, లైవ్, నారేట్, నారేషన్ చూడండి ఇక్కడ TION యాడ్ కావడం వల్ల గాని, MENT గాని, SION గాని ఇవన్నీ ఈజీగా అర్థం కావడానికి మనకి నౌన్‌లో ఆ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అని తెలుసుకోవాలి. సో, ఇక్కడ పెర్ఫార్మ్ ఇది వర్బ్. సో, పెర్ఫార్మెన్స్ ANCE రైట్. ఇక్కడ NCE వల్ల కూడా మనకి నౌన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జిస్టెన్స్ NCE రైట్. రిఫార్మ్‌లో మళ్ళీ ఏమవుతుంది రిఫార్మేషన్. సో, TION. సో, దీనివల్ల కూడా మనకి నౌన్ అని తెలుస్తుంది. థింక్, థాట్, వ్యారీ, వెరైటీ, బిలీవ్ అంటే నమ్మడం క్రియ ఇది. బిలీఫ్ అంటే నమ్మకం. ఇది నౌన్. డినై అంటే డినియల్ రైట్. ఫ్రీడమ్, ఇన్విటేషన్. ఇక్కడ ఇంతకుముందు కూడా మనం వైస్ అంటే విజ్డమ్ అని చూసాం రైట్. ఇక్కడ ఫ్రీ అంటే ఫ్రీడమ్ అంటే DOM యాడ్ కావడం వల్ల కూడా వర్బ్ అనేది నౌన్ గా మారుతుంది. TION యాడ్ కావడం వల్ల కూడా నౌన్ గా మారుతుంది. నో, నాలెడ్జ్, మ్యారేజ్, అఫెన్స్. సో, ఇక్కడ NCE ఇక్కడ కూడా చూసాం. NCE ఇక్కడ కూడా NCE. కొటేషన్. సో, మళ్ళీ గుర్తుంచుకోండి ఇక్కడ TION రావడం వల్ల కూడా నౌన్. స్పీచ్, యునైట్, యూనియన్, వెడ్డింగ్. సో, ఇవన్నీ నౌన్స్ ఫ్రమ్ వర్బ్స్ అంటే క్రియ నుంచి నామవాచకంగా మార్చడానికి ఏ విధంగా మారుతాయి అంటే ఏ సిలబల్స్ యాడ్ కావడం వల్ల మారుతాయో ఈ స్లైడ్ మనకి తెలుపుతుంది. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫ్రమ్ కామన్ నౌన్స్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి కామన్ నౌన్స్ నుండి ఎలా మారుతాయో చూద్దాం. ఏజెంట్ నుంచి ఏమైంది ఇక్కడ ఏజెన్సీ రైట్. ఏజెన్సీ నుంచి ఏజెంట్ గా మారింది అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. బాయ్ ఏమైంది ఇక్కడ బాయ్హుడ్. సో, ఇది కామన్. బాయ్ అనేది ఏ పిల్లాడినైనా మనం బాయ్ అని పిలవచ్చు. సో, దీని నుండి మళ్ళీ ఏమైంది ఇక్కడ మనం బాయ్హుడ్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ మనం విచ్ కెన్ నాట్ బి సీన్ ఆర్ టచ్డ్. ఇది ఓన్లీ మనం ఫీల్ అవ్వాల్సిందే, ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిసిటీ, ఇన్ఫార్మర్, ఇన్ఫర్మేషన్, కింగ్డమ్, మ్యాన్హుడ్, ఓనర్షిప్, రిపోర్టర్, రిపోర్టింగ్, టీచర్, టీచింగ్, వెయిటింగ్, candidature, dealership, friendship, hero, heroism, judgment, lawyer, law, novelist, novelty, pirate, piracy, seniority, vote. సో, ఇవన్నీ కామన్ నౌన్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ గా ఎలా మార్చాలో చూసాం. నెక్స్ట్ జెండర్ గురించి తెలుసుకుందాం. సో, జెండర్ ఇండికేట్స్ వెదర్ ఏ పర్సన్ ఆర్ an animal is male or female. అంటే జెండర్ ఏం తెలుపుతుంది మనకి అది మేల్ ఆర్ ఫీమేల్ లో తెలుపుతుంది. ద వర్డ్ జెండర్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ జెనస్ లాటిన్ వర్డ్ నుంచి జెండర్ అనేది వచ్చింది విచ్ మీన్స్ కైండ్ ఆర్ సార్ట్. దాని మీనింగ్ ఏంటి కైండ్ ఆర్ సార్ట్. కైండ్స్ ఆఫ్ జెండర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జెండర్స్ ఆర్ 4 kinds. హౌ మెనీ kinds? 4. ఫస్ట్ వన్ masculine, feminine, కామన్, న్యూటర్. ఫస్ట్ విషయాసి మస్కులైన్ జెండర్ అంటే ఏ నౌన్ విచ్ డినోట్స్ అంటే తెలుపుతుంది ఏ నామవాచకం ఏదైతే తెలుపుతుందో ఏ మేల్ పర్సన్ ఆర్ అన్ యానిమల్ ఈజ్ నోన్ యాజ్ మస్కులైన్ జెండర్. అంటే మగవారి గురించి అంటే మగజాతి గురించి కానీ ఒక యానిమల్ గురించి కానీ తెలిపేదాన్ని ఏమంటాం మనం మస్కులైన్ జెండర్ అంటాం. బాయ్ అంటే బాలుడు, బ్రదర్ అంటే అన్నయ్య కానీ తమ్ముడు. అంటే ఇది మగవారి గురించి తెలుపుతుంది అంటే మగ జెండర్ గురించి తెలిపేదాన్ని మస్కులైన్ జెండర్ అంటాం. ఫాదర్, హస్బెండ్, హార్స్. ఇక్కడ యానిమల్ గురించి హార్స్ గురించి కానీ డాగ్ కానీ డ్రోన్ కానీ. సో, ఇవన్నీ మస్కులైన్ జెండర్ గురించి తెలుపుతాయి. నెక్స్ట్ వన్ ఫెమినైన్ జెండర్ అంటే ఫీమేల్. A noun which denotes a female person or an animal is known as feminine gender. ఇందులో కూడా మళ్ళీ ఆడ జాతిని కానీ ఆడ యానిమల్ గురించి కానీ తెలిపేదాన్ని మనం ఏమంటాం ఫెమినైన్ జెండర్ అంటాం. ఎగ్జాంపుల్ గర్ల్, సిస్టర్. ఇక్కడ మేర్, విచ్, బీస్ ఆర్ లేడీ, ఉమెన్. సో, ఈ విధంగా ఆథరెస్ ఇవన్నీ ఫీమేల్ గురించి తెలిపే వాటిని ఏమంటాం మనం ఫెమినైన్ జెండర్ అంటాం. ఏ కామన్ జెండర్ థర్డ్ వన్ ఏంటి నౌన్ విచ్ డినోట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పర్సన్ ఆర్ యానిమల్ ఈజ్ నోన్ యాజ్ కామన్ జెండర్. అంటే
అందరి గురించి కామన్‌గా తెలిపేదాన్ని మనం కామన్ జెండర్ అంటాం. ఎగ్జాంపుల్ పేరెంట్స్. పేరెంట్స్ అంటే అందులో తల్లి రావచ్చు, తండ్రి రావచ్చు, ఇద్దరు రావచ్చు. సో, ఇద్దరిని కలిపి చెప్తాం మనం పేరెంట్స్. పెయింటర్ అనేవారు ఎవరైనా కావచ్చు. మగ కావచ్చు, ఆడ కావచ్చు. ఇక్కడ పెయింటర్ అనేది కామన్. ఈ విధంగా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ జెండర్. అండ్ న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే ఎ నౌన్ విచ్ డినోట్స్ నైదర్ మేల్ నార్ ఫీమేల్ పర్సన్ ఆర్ యాన్ యానిమల్ ఈస్ నోన్ యాస్ న్యూటర్ జెండర్. అంటే మగ జాతి కానీ లేదా ఆడజాతి గాని అవి 2 కాకుండా తెలిపే వాటిని ఏమంటాం మనం? న్యూటర్ జెండర్ అంటాం. అంటే 2 కలిపి తెలిపేదాన్ని కామన్ జెండర్ అంటాము. ఆ రెండిటికి సంబంధించినది కాని దాన్ని మనం ఏమంటాము? న్యూటర్ జెండర్ అంటాం. ఎగ్జాంపుల్ బుక్. బుక్ అనేది న్యూటర్. అది ఒక మగ జాతి కాదు, ఆడజాతి కాదు. అంటే ఒక మెటీరియల్. సో, దాన్ని బుక్ గాని, పెన్ గాని, పెన్సిల్ గాని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూటర్ జెండర్. అంటే అంటే జాతిల మానవుల్లో కూడా ఉంటారు న్యూటర్ జెండర్. మగ, ఆడకు సంబంధించిన వారిని కాని వారిని న్యూటర్ జెండర్ అంటాం. సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ జెండర్. ఇక్కడ దాని గురించి నిజాలు తెలుసుకుందాం. ఏంటి ఇక్కడ? నోట్ ద యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సేల్స్ మ్యాన్ ఆర్ సేల్స్ వుమెన్ ఆర్ గర్ల్. స్పోక్స్ మ్యాన్, స్పోక్స్ వుమెన్ అంటే ఇవన్నీ మేల్. అంటే మస్కులైన్ జెండర్. ఇదేంటి? ఫెమినైన్ జెండర్. సో, స్పోక్స్ మ్యాన్, స్పోక్స్ వుమెన్. చైర్మన్, చైర్ పర్సన్ ఆర్ వుమెన్. సో, షిప్స్ అండ్ కంట్రీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫెమినైన్ జెండర్. ఇది కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే షిప్స్ గాని, కంట్రీస్ గాని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాం? ఫెమినైన్ జెండర్‌గా ట్రీట్ చేస్తాం. ద షిప్ హాస్ లాస్ట్ ఆల్ హర్ క్రూ. ఎగ్జాంపుల్ ఇక్కడ హర్ అని ఎందుకు మెన్షన్ చేశామంటే ఇక్కడ షిప్‌ని మనం ఫెమినైన్ జెండర్‌గా ట్రీట్ చేస్తున్నాం. ఇండియా ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హర్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇక్కడ ఇండియా ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అన్నాం. హర్ అంటే ఫీమేల్, ఫెమినైన్ జెండర్‌తో పోలుస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు ఇండియా ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ భరతమాత. సో, దెన్ భరతమాత ఈజ్ ఎ ఫీమేల్. సో, అందువల్ల షిప్స్ అండ్ కంట్రీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫెమినైన్ జెండర్. ఆబ్జెక్ట్స్ నోటెడ్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ మస్కులైన్ జెండర్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా వస్తువులు ఏంటి? విచ్ హావ్ ఎ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే ఏదైతే బలాన్ని కలిగి ఉంటాయో లేదా వైలెన్స్ అహింసను ఎక్కువ అంటే ప్రకటిస్తాయో వాటిని ఏమంటాం మనం? మస్కులైన్ జెండర్ అంటాం. ఎగ్జాంపుల్ సన్, సమ్మర్, వింటర్, టైమ్, డెత్ అంటే ఇవన్నీ ఏంటి? విచ్ డినోట్స్ స్ట్రెంగ్త్. అంటే సన్ ఉంది. సన్‌కి చాలా శక్తి ఉంటుంది. సమ్మర్ ఏంటి? ఇక్కడ వైలెన్స్ ఏ విధంగా? లేదా స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా? దాని టెంపరేచర్‌తో మనల్ని భయపెట్టిస్తుంది. వింటర్ కూడా కూల్ టెంపరేచర్‌తో భయపెట్టిస్తుంది. టైమ్ అనేది కూడా ఒక స్ట్రెంగ్త్. అది పోతే మళ్ళీ రాదు అనే ఫీలింగ్‌లో మనం ఉంటాం కాబట్టి సో, అది నిజమే. సో, ఆ విధంగా డెత్ అనేది ఒక చావు, ఒక వైలెన్స్. సో, ఇవన్నీ మనకి మస్కులైన్ జెండర్‌తో కంపేర్ చేస్తాము. చూడండి ఎగ్జాంపుల్ ద సన్ షెడ్స్ హిస్ బీమ్స్ ఆన్ ద రిచ్ అండ్ ద పూర్ అలైక్. సో, ఇక్కడ సన్‌ని మనం ఏ విధంగా? మేల్ మస్కులైన్ జెండర్‌తో పోలుస్తున్నాము. ఫోర్త్ వన్ ఆబ్జెక్ట్స్ నోటబుల్ ఫర్ బ్యూటీ, గ్రేస్, జెంటిల్‌నెస్ అండ్ అడ్మిరేషన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫెమినైన్ జెండర్. సో, ఇక్కడ బ్యూటీ అందాన్ని గాని, గ్రేస్ గాని, జెంటిల్‌నెస్ గాని, అడ్మిరేషన్‌ని గాని ట్రీట్ చేసే వాటిని అన్నిటిని ఏ విధంగా దేనితో పోలుస్తాం? ఫెమినైన్ జెండర్‌తో పోలుస్తాం. ఎగ్జాంపుల్ మూన్ అనేది అందానికి ప్రతీక. సో, ఇక్కడ దాన్ని మనం ఫీమేల్‌తో ఫెమినైన్ జెండర్‌తో. ఎర్త్, స్ప్రింగ్, ఆటమ్, నేచర్, లిబర్టీ, జస్టిస్. సో, ఇవన్నీ దేనికి అంటే ఫెమినైన్ జెండర్‌కి ఎగ్జాంపుల్స్. సో, సెంటెన్స్ చూడండి. ద మూన్ హాస్ హిడెన్ హర్ ఫేస్. హర్ అన్నాం ఇక్కడ. మూన్‌ని కంపేర్ చేసేటప్పుడు మనం హర్ అన్నాము. హిస్ అనలేదు. స్ప్రింగ్ హాస్ స్ప్రెడ్ హర్. అంటే స్ప్రింగ్ కూడా ఏది? ఇక్కడ హర్‌తో కంపేర్ చేస్తాం. అంటే ఫెమినైన్ జెండర్‌తో. సో, ఈ విధంగా మనం మస్కులైన్ అండ్ ఫెమినైన్ జెండర్ గురించి ట్రీట్ చేస్తాం. కమింగ్ టు నెంబర్. ద నౌన్ నంబర్. నంబర్ ఎ వర్డ్ విచ్ ఇండికేట్స్ వెదర్ ఎ నౌన్ ఈజ్ ఎ సింగులర్ ఆర్ ప్లూరల్ ఈజ్ నోన్ యాజ్ ఎ నంబర్. అంటే సింగులర్ గాని, ప్లూరల్ గాని. సో, కైండ్స్ ఆఫ్ నంబర్స్. ఎ నౌన్ హాస్ ఎ 2 నంబర్స్. వన్ ఈజ్ సింగులర్ నంబర్, సెకండ్ వన్ ప్లూరల్ నంబర్. వాట్ ఈజ్ సింగులర్ నంబర్? విచ్ డినోట్స్ వన్ పర్సన్. సింగులర్ అంటే ఏకవచనం మనకు తెలుసు. ఒక్కదాని గురించి తెలిపేదాన్ని మనం సింగులర్ నంబర్ అంటాం. లేదా సింగులర్ థింగ్స్ అంటాం. సో, హియర్ ట్రీ గాని, బాక్స్ గాని, ఆక్స్, మ్యాన్, బాయ్ ఇవన్నీ సింగులర్ నంబర్స్. ప్లూరల్ అంటే విచ్ డినోట్స్ మోర్ దాన్ వన్ పర్సన్. ఒకరికంటే ఎక్కువగా ఉన్న వాటిని తెలిపేదాన్ని ప్లూరల్ నంబర్ అంటాం. హౌ టు ఫార్మ్ ప్లూరల్స్. సో, ఇక్కడ మనం ప్లూరల్స్ అనేది ఎలా ఫార్మ్ చేస్తాం చూద్దాం. మోస్ట్ ఆఫ్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఎస్. అంటే ఎస్ అనేది ఫార్మ్ చేయడం ద్వారా. దేనికి ఫార్మ్ చేయడం ద్వారా? సింగులర్‌కి. సింగులర్‌కి ఎస్ ఫార్మ్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ప్లూరల్ ఫార్మ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. డేకి మనం ఏం చేసాం? ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేసాము. డే అంటే రోజు, ఒక రోజు. డేస్ అంటే రోజులు. అంటే ఎస్ యాడ్ చేయడం వల్ల ఇది ప్లూరల్‌గా బహువచనంగా మారింది. లేక్ సింగులర్.
లేక్స్ అనేది ఏంటిది ఇక్కడ ఎస్ యాడ్ చేయడం వల్ల అంటే ఇక్కడ బహువచనంగా మారింది. ప్రిన్స్ అంటే రాజు. ప్రిన్సెస్ అంటే రాజులు. అవునా? సో, ఈ విధంగా ఎస్ యాడ్ చేయడం వల్ల బహువచనంగా మారింది. స్టేట్, స్టేట్స్. టంగ్, టంగ్స్. టో, టోస్. అంబ్రెల్లా, అంబ్రెల్లాస్. సో, ఇక్కడ బలూన్, బలూన్స్. ఫేస్, ఫేసెస్. కైట్, కైట్స్. లయన్, లయన్స్. షూ, షూస్. అంకుల్, అంకిల్స్. ఇక్కడ సింపుల్ లాజిక్ ఓన్లీ ఎస్ యాడ్ చేయడం వల్ల సింగులర్ నుంచి మనం ప్లూరల్ కి మార్చగలిగాము. అండ్ నౌ సెకండ్ వన్, నౌన్స్ ఎండింగ్ విత్ సిహెచ్. నౌన్స్ ఎండింగ్ విత్ సిహెచ్ గానీ, ఎస్ గానీ, ఎస్ఎస్ గానీ, ఎస్హెచ్ గానీ, ఎక్స్ గానీ. సో ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఈఎస్. అంటే సిహెచ్ వర్డ్ ఎండింగ్ లో సిహెచ్. ఎగ్జాంపుల్ సిహెచ్ వచ్చింది. బ్యాచ్ అన్నాం. ఇదేంటిది ఏకవచనం సింగులర్. దీనికి మనం ఏం చేసాము? ఈఎస్ అనేది యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం ఇక్కడ? ఈఎస్. ఈఎస్ యాడ్ చేయడం వల్ల ఏంటిది బహువచనంగా మారింది. బ్యాచ్ అంటే ఒకటే బ్యాచ్. బ్యాచెస్ అంటే ప్లూరల్ ఒకదానికంటే ఎక్కువ. సో ఇక్కడ బ్రాంచ్ సేమ్ ఎగ్జాంపుల్. సిహెచ్ కి మనం ఏం చేసాం? మళ్ళీ ఈఎస్ యాడ్ చేసాం. క్యాచ్, క్యాచెస్. ఇంచ్, ఇంచెస్. ఇక్కడ ఫాక్స్, ఫాక్స్ ఇక్కడ ఏమొచ్చింది? లాస్ట్ కి ఎక్స్ వచ్చింది. సో హియర్ ఎక్స్ వచ్చింది. ఈ ఎక్స్ కూడా మళ్ళీ లాస్ట్ కి ఏం చేస్తున్నాం? ఈఎస్ యాడ్ చేయడం వల్ల. ఫాక్స్ అంటే నక్క అంటే ఒకటి. ఫాక్సెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ నక్కలు ఇక్కడ. ఫాక్సెస్ ఈఎస్ యాడ్ చేసాం. బ్రష్, ఎస్హెచ్. ఇక్కడ చూడండి ఎస్హెచ్ వచ్చింది. ఎస్హెచ్ కూడా మళ్ళీ ఈఎస్ యాడ్ చేసాము. బ్రష్ కి బ్రషెస్ ఈఎస్ యాడ్ చేయడం వల్ల బహువచనంగా మారింది. బస్ ఓన్లీ వన్ ఎస్. ఇక్కడ ఏం చేసాం? మళ్ళీ ఈఎస్ యాడ్ చేసాము. బంచ్, బంచెస్. క్రాస్, డబుల్ ఎస్. ఇక్కడ చూడండి డబుల్ ఎస్ వచ్చింది. ఈ డబుల్ ఎస్ ని మళ్ళీ ఏం చేస్తున్నాం? ఈఎస్ యాడ్ చేసాము. ఈఎస్, క్రాసెస్. మ్యాచ్, మ్యాచెస్. గ్లాస్, గ్లాసెస్. బుష్, బుషెస్. అంటే సింపుల్ ఇక్కడ సిహెచ్ మరియు ఎస్, ఎస్ఎస్, ఎస్హెచ్, ఎక్స్ వచ్చినప్పుడల్లా దాన్ని మనం ఈఎస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ బహువచనంగా మారుతుంది. సో నెక్స్ట్ స్లైడ్. Nouns ending with y and which have consonant form their plural by changing y into ies. సో ఇక్కడ వర్డ్ ఎండింగ్ లో y వచ్చినప్పుడల్లా ఏం చేస్తాం మనము? ఆ y ని తీసేసి ies యాడ్ చేయడం వల్ల అది సింగులర్ అంటే ఏకవచనం నుంచి బహువచనంగా మారుతుంది. ఆర్మీ, ఆర్మీస్. అంటే y తీసేసి మనం ఏం చేసాం? ఇక్కడ ies యాడ్ చేసాము. బేబీ, బేబీస్. బాడీ, బాడీస్. సిటీ, సిటీస్. డైరీ, డైరీస్. ఫ్యామిలీ, ఫ్యామిలీస్. డ్యూటీ, డ్యూటీస్. ఫెయిరీ, ఫెయిరీస్. ఫ్లై, ఫ్లైస్. కాపీ, కాపీస్. ఫ్లై సారీ మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. సో ఈ విధంగా వై వచ్చినప్పుడల్లా వైని తీసేసి ఐఈఎస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇది ఏకవచనం నుంచి బహువచనంగా మారుతుంది. బట్ ఓన్లీ ఎస్ ఈస్ యాడెడ్ టు ద సింగులర్ ఇఫ్ ద వై కమ్స్ ఆఫ్టర్ ఏ వోవెల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఓన్లీ ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేస్తాం? ఎస్ ఎప్పుడైతే వై వస్తుందో ఆఫ్టర్ వావెల్. ఇక్కడ వావెల్ తర్వాత వై వస్తే ఏం చేస్తాం? ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేస్తాము. సో మనం ప్రీవియస్ స్లైడ్ చూద్దాం ఒకసారి. ప్రీవియస్ స్లైడ్ లో ఏమిచ్చాడు? ఇక్కడ వై వచ్చింది. బట్ ఇక్కడ వై కంటే ముందు ఏముంది? ఇక్కడ కాన్సోనెంట్ ఉంది. ఏముంది ఇక్కడ? కాన్సోనెంట్ ఉంది. సో కాన్సోనెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఈ వైని తీసేసి ఐఈఎస్ యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఈ లాజిక్ అంటే ఇక్కడ మనకున్న రూల్ ఏంటి అంటే ఈ వై కంటే ముందు వావెల్ రావాలి. ఏం రావాలి? వావెల్. వావెల్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ ఆ వైని అలాగే ఉంచి ఎస్ అనేది యాడ్ చేస్తాము. సో చిమ్నీ, చిమ్నీస్. మంకీ, మంకీస్. టాయ్, టాయ్స్. డాంకీ, డాంకీస్. కీ, కీస్. రే, రేస్. వ్యాలీ, వ్యాలీస్. జాయ్, జాయ్స్. సో అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ వై ఉంది. వై కంటే ముందు ఏముంది? వావెల్ ఉంది. సో అందువల్ల ఇక్కడ మనం ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఏకవచనం నుంచి బహువచనంగా మారుతాయి. నెక్స్ట్, నౌన్స్ ఎండింగ్ విత్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ ప్లూరల్ ఈస్ ఫార్మ్డ్ బై చేంజింగ్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ ఇంటూ విఈఎస్. అంటే వైని మరియు ఎఫ్ఈని తీసేసి ఏం చేయాలి? విఈఎస్ ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ప్లూరల్ గా మారుతుంది. ఇక్కడ కాఫ్, కాఫ్ అనేది ఎఫ్ ఉంది. ఇక్కడ ఏమైంది? ఆ ఎఫ్ ని తీసేసి కాఫ్స్ అంటే విఈఎస్ యాడ్ చేసాం. లోఫ్, లోవ్స్. థీవ్, థీవ్స్. నైఫ్, నైవ్స్. షెఫ్,
షెల్ఫ్స్, వోల్స్, లైఫ్, లైవ్స్. సో ఇక్కడ దీనికి ఎక్సెప్షన్ ఉంది. ఇక్కడ ఎక్సెప్షన్ దేనికి ఉంది? ఇక్కడ కొన్ని ఎఫ్ ఎండింగ్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎఫ్ ప్లేస్ లో విఈఎస్ యాడ్ అవ్వడం జరిగింది. బట్ కొన్ని వర్డ్స్ లో ఏమవుతుంది? కొన్నిటికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఎఫ్ వచ్చినప్పుడు ఆ ఎఫ్ కి ఎస్ యాడ్ చేసినా కూడా ప్లూరల్ గా అంటే బహువచనంగా మారుతాయి. సో ఇది ఎక్సెప్షన్స్. ఇది మారడం అంటే ఎఫ్ ఆర్ ఎఫ్ఈ ప్లేస్ లో ఇక్కడ ఎఫ్ఈ ఎక్కడ వచ్చింది అంటే లైఫ్, ఎఫ్ఈ ప్లేస్ లో విఈఎస్ అనేది వచ్చింది. ఈ వీడియోలో మనం నౌన్ గురించి హాఫ్ మాత్రమే డిస్కస్ చేశాము. మిగతా హాఫ్ ఇంకో వీడియోలో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడగలరు. అంటే పూర్తిగా నౌన్ అనే టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and whoever not subscribed the channel, I request you to subscribe the channel. Thank you once again.